నమస్తే. నమస్తే అండి. వాసవి కులకర్ణి. యెస్ అండి. ఇట్స్ ఒక జనరేషన్ బ్రాండ్. యాహ్! ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, హ్మ్. ఇండస్ట్రీ లీడర్‌గా ఐయామ్ సో హ్యాపీ టు మీట్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకులకి మీ గురించి, మీ నేపథ్యం గురించి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఓ 2 మాటలు. నేను వాసవి కులకర్ణి. నేను ఇండస్ట్రియలిస్ట్. మాది ప్రాణ ఎనర్జీ అని న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ ఉంది. దాన్ని రన్ చేస్తున్నాం. నాకు 2 అబ్బాయిలు. మా హస్బెండ్ నేను కలిసి ఇద్దరం చూసుకుంటుంటాం. మీరు నాకు తెలిసి మీ ప్రొఫైల్ చూసినప్పటి నుంచి మీరు ఎంఏ ఎకనామిక్స్ చదివారు. అవునండి. ఎలా బిజినెస్‌లోకొచ్చారు? అంటే బిజినెస్ కంటే మా పిల్లలు చిన్నప్పుడు ఉండి జాబులు చేస్తే మా హస్బెండ్‌కి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసుకోవడానికి కష్టమైపోతది. ఫుల్ టైమ్ ఇయ్యలేము కాబట్టి ఏదో సెల్ఫ్ బిజినెస్ అయితే బావుంటదన్న ఉద్దేశంతోటి ఇందులోకొచ్చామండి. ఓకే. బేసిక్‌గా మీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ చాలా ఉండే. టైమింగ్ సెట్ అవ్వల. పిల్లలు ఫైన్. చిన్నగా ఉండడంతో ఫ్యామిలీలో చూసుకోవడానికి లేక ఆ ప్రాబ్లమ్. ఒక మదర్‌గా యూ ఆర్ యాహ్! సక్సెస్‌ఫుల్. యాహ్! 100%. ఒక వైఫ్‌గా ఆఫ్ కోర్స్ బిఫోర్ అనుకుంటా. బికమ్ మదర్, యాహ్! సక్సెస్‌ఫుల్ వైఫ్ అండ్ సక్సెస్‌ఫుల్ డాటర్. మీరు కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళా? లేకపోతే అవునండి. మాది జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ? హ్మ్. ఓకే. జాయింట్ ఫ్యామిలీ అంటే ఐయామ్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అబౌట్ యువర్ జాయింట్ ఫ్యామిలీస్. అవునండి. ఇప్పుడు ఉండడమే కష్టమండి ఈ రోజుల్లో. అవునండి. మా ఇంట్లో మేము ఒక 35 మెంబర్స్ ఉండేవాళ్ళము. సూపర్. డ్యాడీ వాళ్ళు 5 మెంబర్స్, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి అందరి పిల్లలు, అత్త పిల్లలు మేమందరం కలిసి ఆడుకోవడం, అన్నీ షేర్ చేసుకోవడం. ఇంకా బాబాయ్ పిల్లలు మేము వేరే అసలు అనుకునేవాళ్ళు కాదు. అందరం చాలా బాగుండేవాళ్ళం. ప్రతీదీ షేరింగ్, అడ్జస్ట్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపిస్తది. యెస్. నేను చాలా మందిలో విన్నాననమాట. మా ఫ్యామిలీస్‌లో కూడా చాలామంది ఒక పెన్సిల్ కొంటే దాన్ని ముక్కలు చేసి, లేకపోతే ఒక యాహ్! బుక్ కొంటే పేజ్ పేజ్ తీసుకొని జాయింట్ అవును. ఫ్యామిలీ అడ్జస్ట్‌మెంట్. అవునండి. మీరు చెప్తున్నారు మీ జాయింట్ ఫ్యామిలీలో ఇన్ ద సెన్స్ 30 మంది అంటే ఒక ఆ! గ్యాదరింగ్‌కి చాలు. యూ హ్యావ్ యువర్ క్రౌడ్, యాహ్! ఓన్ క్రౌడ్. 20 డేస్‌కి ఒక సంచి బియ్యం అయిపోయేది మా ఇంట్లో. ఓహ్! యాహ్! రిలేటివ్స్ వెరీ అంతే, గుడ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే. చాలా. బ్యూటిఫుల్ టు హియర్. యెస్. ఆ డేస్‌కెళ్ళాలి అనంటే ఇప్పుడసలు ఏంటి ఒకళ్ళు అంతే. ఇక్కడికి సిటీస్‌కొచ్చేసి, అవునండి. ఓవర్‌సీస్‌కెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళు. కమ్ టు ది బిజినెస్. యాక్చువల్‌గా మీ బిజినెస్ ఏంటండి? మాది న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ అండి. మాది స్లిమ్మింగ్ ప్రోడక్ట్ తయారవుతది. మెయిన్ అంటే మాది బీదర్‌లో ఉంది మాది. ఓహ్! అంటే ఈ స్లిమ్మింగ్ అంటే అది నేచురల్ ప్రొడక్టా? యెస్. మాది నేచురలే. ఓకే. నేచురల్‌ది ఒక ఫ్రూట్ గార్సినియా కాంబోజియా అనేసి ఉంటది. ఆ ఫ్రూట్ నుంచి ప్రొడక్షన్ తయారు చేస్తాము. బల్క్ ప్రోడక్ట్ తయారవుతుంది మన దగ్గర. ఓకే. ఎట్లా మీరు ప్రొక్యూర్ చేసుకుంటారా? హార్వెస్ట్ చేస్తారా? లేదు. ఫార్మింగ్ ఉందా? మాకు ఫార్మింగ్ ఇదంతా మేము వేరే వేరే ప్లేసెస్ నుంచి కూర్గ్, మడికేరి అటు సైడ్ నుంచి మేము తెప్పించుకుంటాం అనమాట. ఓకే. శ్రీలంక వేరే వేరే ప్లేసెస్ నుంచి మాకొస్తది. దాన్ని ఫైన్ ప్రొడక్ట్ చేసేసి మేము పంపిస్తాం సో, మనం. మీ బ్రాండ్ ప్రాణ ఎనర్జీ ప్రాణ ప్రైవేట్ లిమిటెడ్. ఎనర్జీ. యెస్ సో, అండి. యూ ఆర్ కమింగ్ ఔట్ విత్ యువర్ ఓన్ బ్రాండ్ ప్రాణ యెస్. ఎనర్జీ. అవునండి. ఎలా ఉంది ఈ బిజినెస్? బావుందండి. చాలా బావుంది. సో, నన్ను తగ్గించగలరా మీరు? ఆ! ఎవరైనా తగ్గిస్తా. థ్యాంక్ యూ. హ్మ్. బేసిక్‌గా యాహ్, మీరు ఒక న్యూట్రిషన్ అవును. ప్రోడక్ట్ ఆ! తీసుకురావడము. ఇప్పుడు ప్రజల్లో యాక్చువల్‌గా అదొక మేనియా అయిపోయింది. ఒబెసిటీ ఈజ్ సచ్ ఎ బికమ్ ఎ ప్రాబ్లమ్. అవును. ఒక మైండ్ కూడా సైంటిఫిక్‌గా తీసుకున్నా గానీ, జెనెటికల్‌గా తీసుకున్నా గానీ, ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది. అవును. 'సావిత్రి' గారు గానీ, ఎలా అలాంటి సినిమా ఆ ఎరాలో ఉండే హీరోయిన్స్ అంతా బొద్దుగా 'సావిత్రి' గారి నుంచి 'సౌందర్య', 'అనుష్క' వారి వరకు జీరో సైజ్‌లు అంటే తెలీదు. అవును. మనిషి బొద్దుగా ఉంటుంది. ఇప్పుడు అసలు బొద్దుగా అనేది అసలు మాటే లేదనమాట. ప్రతిదీ అవును. ఒబెసిటీ. హ్మ్. సో, మీలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? బేసిక్‌గా ఇండస్ట్రీ, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. అవును. దట్ ఈస్ అంటే హీరో మీరే చెప్తున్నారు గదా! హీరోయిన్స్ అందరూ ఇలా అనుకుంటున్నారు గాబట్టి ఇది బావుంటదేమో అనిపిచ్చింది. అందుకనేసి మేము ఈ రంగాన్ని ఎన్నుకున్నాము. ఎలా ఉంది అవుట్‌పుట్? బావుందండి. చాలా బావుంది. సో, మీరెలాగా ఆహ్, జనాల్లోకి ప్రాణ ఎనర్జీని తీసుకెళ్ళేటప్పుడు మీ ప్రొడక్ట్స్ ద్వారా మీరు రిజల్ట్ బాగా చూస్తున్నారా? బావుందండి. మనకింకా ఇక్కడ కంటే గూడా ఫారిన్ కంట్రీస్‌లో ఇంకా వాళ్ళకి బాగా తెలుసు దాని గురించి. ఇంకా ఇక్కడ గూడా తెలవాలి. ఇంకా ఇక్కడ మంచి మంచి ఏమంటారు యోగా అట్లాంటివన్నీ ఉంటాయి గదా! హెల్త్, న్యూట్రాసిటికల్ నేచురల్ ప్రొడక్ట్స్ అన్నిట్లో ఇవి ఇస్తారు. మన మెడిసినే ఇస్తారు.
క్యాప్సూల్స్ లాగా ఇస్తారు, అన్ని ఓ. లాగుంటది. డే టు డే లైఫ్లో సి బిల్ కండక్టర్ నుంచి బిల్ గేట్స్ లాగా అదే 24 అవర్స్ అవును. ఎవరికైనా ఉంది, అవును. మీకు కానీ నాకు. మీరు ఇప్పుడు మీ ప్రోడక్ట్‌ని వాడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూ ఆర్ ఇన్ అవును. దట్ లైన్, యూ ఆర్ సజెస్టింగ్. యెస్. అట్ ద సేమ్ టైమ్ జిమ్‌కెళ్ళండి, లేకపోతే ఫీట్లు చేయండి, లేకపోతే ఇంకొకటి చేయండి, దాన్నేమంటారు, యోగా చేయండి, ప్రాణాయామం. అంటే ఇది చేస్తూ అది చేయడము అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్ అవును. ఒక షెడ్యూల్‌లో. అవునండి. అవును. సో, దాన్ని మీరెలా అడ్వైస్ చేస్తారు? అనంటే ఇది ఫుడ్‌ని, అంటే ఇది న్యాచురల్ అన్నమాట. మనము మన ఫుడ్ మన కడుపు ఎట్లుంటదంటే ఎంత పట్టిస్తే అంత పెరుగుతూనే ఉంటది. సో, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇదొకటి ఒక మెడిసిన్‌లా పనిచేస్తది. అంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది గాకుండా ఈ డే టు డే అంటే ఎవరికి టైం దొరకట్లేదని మీరు అంటున్నారు గదా! సో, ఇదొక ఈజీ మెథడ్ అనుకోండి. ఓకే. మనది మనం గూడా చూసుకోవాలి. ఇవి గూడా ఒక సప్లిమెంట్స్ అన్నమాట అంతే. సో, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. ఏం చదువుతున్నారు? ఎంఎస్ చేయడానికి పెద్దోడెళ్ళాడు. ఓకే. చిన్నోడు ఈ ఈ మధ్యనే వాడిది ఇంజినీరింగ్ అయిపోయింది. ఏదో బిజినెస్‌లో. ఇప్పుడు ఎంఎస్ ఎళ్ళారు అనే నేపథ్యంలో నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటాను. చెప్పండి. ఇప్పుడు ట్రంప్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత, యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవునండి. దాని మీద ఒక మదర్‌గా 100% అండి. చాలా, చాలా, చాలా మంది ఏమైతుందంటే ఇంతకుముందు ఎళ్ళిన వాళ్ళకి ట్రంప్ నిర్ణయాలు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎళ్ళిన వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఏవి తెలీదు. పేరెంట్స్‌కి తెలీదు, పిల్లలకి తెలీదు. ఏదో బావుంటదనేసి నమ్మకంతో పోయాం. ఇప్పుడేమనిపిస్తుందంటే మనకు వాళ్ళెలా సర్వైవ్ అయితారు? మనకేంటి వాళ్ళేం సంపాదిస్తారు? ఎలా ఉంటారు? ఇప్పుడు ఎలా సర్వైవ్ అయితారు? వాళ్ళు అంటే మనము ఒక మంచి మధ్య తరగతి వాళ్ళు ఓకే. ఓన్లీ లోన్‌ల మీద ఎళ్ళిన వాళ్ళున్నారు. వాళ్ళెలా వాళ్ళకి జాబ్‌లుండవు. వాళ్ళెక్కడుండాలో తెలీదు. పేరెంట్స్, పిల్లలు చాలా కష్టపడుతున్నారు. దీని గురించి ఇక్కడ గాదండి, ఎక్కడైనా ఈ గవర్నమెంట్ వాళ్ళందరూ గూడా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడెళ్ళే వాళ్ళకి ఇలాంటి ఆంక్షలు పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే మనకొక అవగాహనొచ్చింది. ఓకే. మన దగ్గర ఏదుందో మనం మర్చిపోతున్నామనమాట. మర్చిపోయి పంపిచ్చేసి ఏదో ఉంటది, ఏదో వస్తదనుకుంటున్నాం. అది తెలవకుండా ఇన్ని రోజులు జరిగిందేమో గానీ, ఆ మోసము అలాంటి సిట్యుయేషన్స్ రావద్దన్నది మెయిన్ ఉద్దేశ్యం అండి. యాక్చువల్‌గా ఏందంటే కాంపిటీటివ్ వరల్డ్‌లో హ్మ్. మనము యాక్చువల్‌గా మనకు ఆ ఇంటెన్షన్ ఉండకపోయినా గానీ అవును. ఆటోమేటిక్‌గా ఆ వరల్డ్‌లోకి వెళ్ళిపోతాం. మన అబ్బాయిని యూఎస్ 100% పంపించాలా? లేకపోతే అవును. వాళ్ళకి హ్మ్. వాళ్ళు కోరుకోవడము. మన ఆ! ఫ్రెండ్స్ అందరూ యూఎస్‌కెళ్లారు, లేకపోతే కెనడాకెళ్లారు, అదే. యూకేకెళ్లారు, ఓవర్‌సీస్‌కెళ్లారు అనేది అంటే అది ఆటోమేటిక్‌గా వాళ్ళకి ట్యూన్ అయిపోయి అవును. అక్కడికి వెళ్ళడం అని జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ ఇలాంటి సిట్యుయేషన్‌ని ఒక పేరెంట్‌గా మీ బాబుకి ఎలాంటి భరోసానిస్తున్నారు మీరు? ఇప్పుడైతే ఎళ్ళాడు. సో, మా మా బాబులాంటి అందరి బాబులకైనా గూడా మనందరి బాబులున్నారు గదా! అందరి ఆ! పిల్లలు మన పిల్లలే. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు సెక్యూరిటీ కావాలి ఖచ్చితంగా. యెస్. మనకు ట్రంప్‌తో మాట్లాడతారా? ఎవరితో మాట్లాడతారా? ఏం చేస్తారా? ఇప్పటివరకు ఎళ్ళిండ్రు. మీరు ఆపర్చునిటీస్ ఇచ్చినందుకే గదా! మనకు అన్ని ఫీజులు కట్టుకొని వాళ్ళు చెప్పినందుకే ఆ రూట్‌కెళ్లారు. సో, వాళ్ళకి తెలవకుండా ఆ రూట్‌లో పడ్డామా? లేపోతే జరిగిందా? తెలీదు. సో, అలాంటి వాళ్ళకందరికీ ఖచ్చితంగా మన పిల్లలకి ఒక సెక్యూరిటీ కావాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం పంపించాలా? వద్దా? ఇక్కడున్న అవకాశాలని మనం ఒక అవగాహనలో తీసుకొని వాళ్ళకి ఇక్కడున్నవి చూయించాలి మనం. ఇక్కడ ఏది బావుంది, ఏది బాలేదనేది తెలవకుండానే మనం పంపించేస్తున్నాం. సో, వాళ్ళకి ఇక్కడిది తెల్ తెల్ అంటే వాళ్ళకి ఇక్కడిది చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. చెప్పే ఇక్కడ బాధ్యత. గవర్నమెంట్ ఒక యాహ్! బాధ్యత తీసుకొని ఖచ్చితంగా. పిల్లలకి ఇక్కడి నుండి వెళ్ళే వాళ్ళకి స్టూడెంట్స్‌కి గానీ, అవును. అటు పేరెంట్స్‌కి గానీ ఆ! ఒక సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది 100% అనేది సపోర్ట్ మీ భావన. ఇవ్వాలి యెస్, ఖచ్చితంగా. ఆఫ్‌కోర్స్. హ్మ్. ఈవెన్ ఐ స్టాండ్ ఇన్ మై షూ అండ్ ఐ ఖచ్చితంగా దీన్ని టు మీరు వే ఈ ఈ యువర్. ఈ పాయింట్‌ని మాత్రం మీరు ఖచ్చితంగా ఇంకా ఎక్కడైనా చెప్పండి. చాలా మందికుంటాయండి. యెస్. చాలా మంది డిస్కస్ చేస్తుండ్రు. కాపోతే ఒక ఛానల్ ముందు చెప్పడం నాకు గూడా ఒక అవకాశం యెస్. అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ బెటర్ ప్లాట్‌ఫార్మ్ టు డిస్కస్, హావ్ ఎన్ ఇంటరాక్షన్ అబౌట్ ది కరెంట్ సిట్యుయేషన్. అవునండి. అవును. మనం ఎంత ఒక పేరెంట్‌గా ఎంత సిట్యుయేషన్ అట్ ది సేమ్ టైమ్ పిల్లలు కూడా అక్కడ టెన్షన్ చాలా పడుతుంటారు. టెన్షన్ పడుతుండ్రు. అంటే పంపించేదానికి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో పోల్చుకుంటే ఏదో ఒక అంతే. పార్ట్ టైమ్ చేసుకోవాలి అనే ఆలోచనతో కొంచెం పాలిసీ అదే. మ్యాటర్స్‌లో మీరన్నట్టు దిస్ హ్మ్. ఈస్ వెరీ గుడ్ ఐడియా.
మీరు వచ్చే ఎలాంటి ఆంక్షలైనా పెట్టండి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయినా పెట్టండి, డజంట్ అవునా? మ్యాటర్. ఆల్రెడీ పోయిన వాళ్ళకి 100% ఒక భరోసా, భరోసా ఒక ఇవ్వాలి. ఒక సర్టన్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. దాని గురించి మనం మాట్లాడాలి. వాళ్ళకి తెలియాలి మన ప్రాబ్లం అవుతుందన్న విషయం తెలియకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. Yes. వాళ్ళకి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ పిల్లలు ఎలా మన పిల్లలు ఎలా అన్నది వాళ్ళకి ఒక అవగాహన రావాలి. Yes, it's right point to be raised, వాసవి. ఇప్పుడు కమింగ్ టు ది సేమ్ పాయింట్, ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎలాంటి, ఒక విమెన్ ఎలా చూస్తారు? ఉమెన్ ఆదిశక్తి అండి, ఏదైనా చేయగలుగుతుంది, ఏది చేయాలనుకున్నా చేయగలుగుతుంది, అన్ని టాలెంట్స్ ఉంటాయి. ఈ ఒక ఇల్లుని సమర్థవంతంగా చేస్తుందంటే ఆమె అన్ని రంగాల్లో చూస్తున్నట్టే ఏదైనా చేయగలదు. అవకాశాలని వాడుకోవట్లేదు, ఇవ్వట్లేదు, అలాంటివన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే అవకాశాలు ఎవ్వరు ఇవ్వరు, మనమే తీసుకోవాలని. సో ఆపర్చునిటీస్ టు బి టేకెన్ బై. ఎస్ అండి. కానీ సొసైటీ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది అని 100% అనుకుంటున్నారు? బాగుందండి. ఇప్పుడైతే సొసైటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా బాగుంది. చూసుకోవచ్చు చాలా మందికి ఇప్పుడు అంటే మనకు హార్టికల్చర్ ఆడవాళ్ళు కూడా చేసేవి చాలా ఉన్నాయి అసలు. కుట్టులు, అల్లికలు అవి అనేవాళ్ళు కానీ ఇప్పుడు మనం కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్, మళ్ళీ వెజిటేబుల్స్ అని అవి ఇవి అనేసి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఎవరైనా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలని అనుకుంటారు. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అసలు మనం most చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు. ముందు ఆడవాళ్ళకి, లేడీస్కి కావాల్సింది ఫినాన్షియల్, ఆర్థిక Yes, స్వావలంబన, అవును. విద్య. విద్య. ఇవి రెండు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎంచుకున్న రంగం ఏదైతే వ్యాపారంలో Yeah. వన్ ఆఫ్ ది సెక్టర్, Yes. ఈ రంగంలో మీకు మీ దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. Yeah. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? సాటిస్ఫైడ్ ఉన్నారండి. సాటిస్ఫైడ్ అంటే నేను ఒక Yeah. ఎంప్లాయీ, మీరు ఎంప్లాయర్గా కాదు, వాళ్ళు ఎలా, ఇప్పుడు నేను ఈ రంగంలో ఉన్నాను, సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఈ రంగంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. దట్ ఈస్ బికాజ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ వర్క్ని ప్రేమించగలగడం, అవునండి. మనం చేస్తున్న ప్రొఫెషన్ని లైక్ చేయగలగడం అవును. ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఎంప్లాయీస్ అలా ఫీల్ అవుతారా? తప్పకుండా వాళ్ళ పనిగానే చేస్తారు. సూపర్. అంటే వాళ్ళకి చేసే పనిలో ఒక సాటిస్ఫాక్షన్ తీసుకునే రెమ్యూనరేషన్ కన్నా చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఉంటే తప్పకుండా ఇట్ గివ్స్ మోర్ ఇంపాక్ట్. ఫైన్. మీరు ఒక సొసైటీలో మీరు చాలా యాక్టివిటీస్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారని తెలుసు. మీరు సొసైటీలో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మీరు సాధారణంగా ఏ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ నోటిఫై చేశారు? ఏముందండి, చాలా మంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అయిపోగానే వాళ్ళు ఏం చేస్తుండ్రు, విడాకులకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. పేరెంట్స్ సపోర్ట్ పెళ్ళి కాగానే జాబులు చదువుకోగానే వాళ్ళు ఏం చెప్తుండంటే మీరు వదలొద్దు, ఎలాగైనా చేసుకోవాలి, బాగుండాలి అని చెప్పడం కంటే ఏమైనా పర్వాలేదు మేమున్నాం అన్న భరోసా అక్కడ ఇవ్వకండి. మీరు అక్కడ ఇవ్వకండి, మీరు బాగుండాలని వాళ్ళిద్దరికీ కూర్చొని చెప్పండి ఖచ్చితంగా. అలాంటి చాలా చాలా చిన్న చిన్న రీజన్స్కి చాలా విడాకులు జరుగుతున్నాయి. అదొక రీజన్. ఇంకా ఏమున్నాయండి అంటే సొసైటీలో ఇలా ఇప్పుడు చాలా, ఇంతకుముందు గతంలో చాలా ఉండేవి. ఏంటంటే రీజనల్ ప్రాబ్లమ్స్ అయితే తర్వాత ఒక సొసైటీ పరంగా కానీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ ఇట్ మ్యాటర్స్. అవునండి. సో ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి. బట్ దాన్ని అయితే ఇప్పుడు సొసైటీ కొద్దిగా పాసిఫై చేసుకుంటూ కలుగుతుంది, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. బట్ తల్లిదండ్రులుగా కోరుకోవడంలో తప్పు లేదు, మనకు మినిమం ఎక్స్పెక్టేషన్. బట్ ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, నేను మొన్న అడ్వకేట్ గారితో కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. మీరు బీయింగ్ ఏ పేరెంట్స్, యూ హ్యావ్ నో రైట్ ఆన్ యువర్ చిల్డ్రన్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మీరు కన్నారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడము, వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి ఎన్విరాన్మెంట్, అంతే. ఆ తర్వాత దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్ అని చెప్పారనమాట మన ఇంటర్వ్యూస్లో అని చెప్పారు. సో మీ ఎక్స్పెక్టేషన్, ఒక తల్లిదండ్రులుగా మన ఎక్స్పెక్టేషన్స్ మనకుంటాయి. మీ యొక్క ఆలోచన ధోరణి ఏముందండి, పేరెంట్స్ అన్నీ మనకు మంచిగానే చెప్తారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా నమ్మి వాళ్ళు చెప్పిన మాటలు వినండి, తప్పకుండా బాగుపడతారు అనిపిస్తుంది. సో పేరెంట్స్ చెప్పిన మాట
వినండి 100 అని చెప్పు. 100% వినండి. వాళ్ళకంటే పెద్ద స్నేహితులు గాని, వాళ్ళకంటే గొప్పవాళ్ళు గాని, వాళ్ళకంటే కనిపించే దేవుళ్ళే వాళ్ళు గాబట్టి, తప్పకుండా వాళ్ళ మాట వినండి. బావుంటదనేసి నా ఆలోచన. ఇప్పుడు ఇప్పుడుండే మా ఏదైతే మీడియమ్స్ ఉన్నాయో, అవును. పేపర్ గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ, శాటిలైట్ ఛానల్స్ గానీ, సోషల్ మీడియా గానీ, ట్విట్టర్స్ ఇవి ఏవైతే మాధ్యమం ఉన్నాయో, ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇప్పుడుండే జనరేషన్‌కి పర్టిక్యులర్‌గా ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో, ఈ పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? అవునండి. తప్పకుండా చూపిస్తుంది. అంటే ఎంత బావున్నాయో, అంత వాళ్ళు చెడువి గూడా చూపిస్తున్నారు. ఒక హీరోని హీరోలాగా చూయించాలి కానీ, వాళ్ళు ఇలా గొడితే, ఇలా దొంగతనం చేస్తే గొప్పవాళ్ళవుతున్నారని చాలా మూవీస్‌లో అదొకటి చాలా బాలేదనిపిస్తుంది. హీరో అంటే వాళ్ళొక ఎలా ఉండాలంటే ఇన్‌స్పిరేషన్ లాగా. చాలా కరెక్ట్ ఉండాలి, ఇలాగే ఉండాలన్నట్టు. ఇప్పుడు రామాయణ, మహాభారతాలు చూయిస్తుంటే అందరికీ మనం చూసిన వాళ్ళమే చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు రేపు అందరూ చూస్తున్నారు కానీ, వాళ్ళకి ఇంకా కొంచెం అవగాహన లోపల ఇది హీరోలను బెట్టైనా సరే తీయాలి ఖచ్చితంగా. అయితే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా చూస్తారనేది నా ఉద్దేశం. మన ధర్మం పట్ల, మన సనాతన ధర్మం పట్ల, మన యొక్క విధి విధానాలు, పూజలు లేకపోతే ఒక డివోషనల్ అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ యాహ్! ఎలా ఉంటే బాగుంటుంది? మనం కరెక్ట్‌గానే ఉన్నామనిపిస్తోందా మీ జనరేషన్? అంటే మీరు అమ్మగారు వాళ్ళ జనరేషన్ నుంచి మీ పిల్లల జనరేషన్‌కి. ఇప్పుడు కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. యాహ్! కంప్లీట్ అంటే బావుంది. అప్పుడు చాలా బావుంది. అక్కడ కొన్ని మార్పులుండాల్సిందే. ఇప్పుడు కొన్ని మార్పులుండాల్సిందే. అయితే ఇప్పుడు సనాతన ధర్మం ఇప్పుడైతే భగవద్గీత చాలా గొప్పగా ప్రచారంలోకొచ్చింది. చాలామంది మీడియాలతోటి అంటే మీడియా నుంచి చాలా మంచి ప్లస్‌లు కూడా ఉన్నాయండి. చాలా మంది వరకు ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత గాని, రామాయణము, మహాభారతం గొప్ప గొప్ప చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు అసలు నిజంగా రోజు ఎంత దండాలు పెట్టినా తక్కువే అనుకోండి. అసలు అలాంటి వాళ్ళని వినడము, వాళ్ళు చెప్పినవి ఒక 4 ఖచ్చితంగా పాటిస్తే గూడా చాలా బావుంటదన్నది. యాహ్! ఇంతకుముందు మనం చిన్నవాళ్ళుగా ఉండి మన అమ్మమ్మలు, అమ్మలు యాహ్! కథలు చెప్పడము అవును. అప్పుడు చాలా అవి అసలు చాలా బాగుండేయి. ఇప్పుడు చాలా. ఇప్పుడు అసలు అవి చాలా తక్కువైపోతున్నాయి. అసలు అలా మీరంటారు. మా నానమ్మనే ఒక అంటారు గదా! నడిచే డిక్షనరీ అంటే మా నానమ్మ ఉండేది. మాది చెప్పాను గదా! జాయింట్ ఫ్యామిలీ. అసలు ఎవరు ఫ్యామిలీలో ఎలా ఉండాలి అనంటే మేము కొంతవరకు నేర్చుకుందామని అనుకుంటాము. ఎందుకంటే ఇవి మొత్తం 8 మంది మనుమలు, మనవరాళ్ళు 30, 40 మంది. ఎక్కడ నెగెటివ్ మాట్లాడేది లేదనమాట. అసలు ఎవరి బంధాలు, అనుబంధాలు అంటారు గదా! ఈ అన్నయ్య నీ గురించి ఇలా జెప్పాడు, తమ్ముడు నీ గురించి ఇలా జెప్పాడు అనే కాంప్లెయింట్ అయితే ఎక్కడ లేదు. తోటికోడళ్ళ మధ్య గాని, ఎవరి మధ్య గాని. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న అదొక ప్లస్ అనమాట. హ్మ్. ఆమె చాలా ఎప్పుడు పాజిటివ్ మైండ్. ఓ 30, 40 మంది ఇలా కూర్చొని భోంచేస్తుంటే మళ్ళీ అడగడానికొస్తారు. భోజనానికి ఊళ్ళో అడుక్కునేవాడానికొస్తారు గదా! మేమందరం ఎలా తింటున్నామో అలా తీసి పెట్టేదాన్ని. సూపర్. ఆ దాన ధర్మాలు అవి మా నానమ్మ, మా డ్యాడీ వాళ్ళందరూ ఆవులు అరవడము చూడంగానే అంటే ఆ అటాచ్‌మెంట్ మాకు ఆవులతో, వాటితోటి, పశువులు అన్నిటితోటి కూడా ఉండేదనమాట. సో, ఒక మంచి ఎన్విరాన్మెంట్ మధ్య పెరిగినాము అన్న ఫీలింగ్ అనమాట. సో, అందరికి అది చాలా మిస్ అవుతున్నారు రియల్లీ చెప్పాలంటే. ఇప్పుడు పల్లెటూరు వాతావరణాలు గానీ, నానమ్మలు, తాతలు ఇక్కడ నానమ్మలు చాలా ఇప్పుడు ఎంతో ప్యాంపర్ చేసి పెంచుతున్నారు, పంపిస్తున్నారు. సో, వాళ్ళకు నానమ్మలుండట్లే, తాతలుండట్లే. వీళ్ళకు పిల్లలుండట్లే. సో, ఎంత పెంచుకున్నా ఏంటి? అంటే కొంచెం కనీసం మన పిల్లలు, మన అమ్మలు వాళ్ళ దగ్గరన్నా ఉండడానికి. లేకపోతే దగ్గర ఉండేసి కనీసం వాళ్ళకి అండర్‌స్టాండింగ్ చెప్తూ ఉండాలి. అంటే వాళ్ళకి ఆ రిలేషన్ వాల్యూ ఫ్యామిలీ తెలవట్లేదన్నది. వాల్యూస్, రిలేషన్ తెలవట్లేదు. వాల్యూస్. మిస్ అవుతున్నారు. అక్కడ వాళ్ళు మరి ఎందుకు సంపాదిస్తున్నామో, ఏం సాధిస్తున్నాం అన్న దానికంటే ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయ్యారు. అంటే అది తప్పు లేదు. అప్పుడు కలిసి ఉండడంలో ఆ! ఆనందాన్ని వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడు సంపాదన పట్ల అదే. దీని వెనకాల అంతే. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా యెస్. అలాగే అంటే ఉంది. అది అలా చేయలేరు గూడా లెండి. యెస్. అంటే చెప్పినంత ఈజీగా కాదు. అప్పట్లో అందరూ ఒకరిని చూసి ఒకరు పెరిగేవాళ్ళం. ఒక అండర్‌స్టాండింగ్, అడ్జస్ట్‌మెంట్ ఉండేది. సో, ఇప్పుడు ఒక్క ఫ్రూట్ నాకే అన్న విషయం నాకు తెలుసు. అలా ఉంది పరిస్థితి. ఆ ఒక్క ఫ్రూట్‌లో అందరూ తీసుకోవాలి అన్న విషయం అప్పట్లో ఉండేదన్నమాట. గివ్ అండ్ టేక్ పాలిసీ, చాలా బావుండేది. ఆ! షేరింగ్. షేరింగ్ ఉండేది. హ్యాపీనెస్ ఉండేది. యెస్. ప్రతి ఒక్కరు మన వాళ్ళనని మనం ఓన్ చేసుకునేవాళ్ళం అప్పుడు. ఊరు వాళ్ళు గాని, మన పక్కనున్నోళ్ళు అందరూ అసలు ఎవరిని చూసినా
నాకు ఒకలాంటి ఆత్మీయత అనిపించేది. సో మీరు మీ చైల్డ్‌హుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనేది చాలా మాత్రం చాలా నాకు చాలా అర్థమవుతుంది. ద చాలా వైబ్స్, యెస్ యెస్ ద యెస్ గ్లో ఇన్ యువర్ ఫేస్. యెస్ యెస్ మీరు అంటే ఎంజాయ్ చేశారనమాట. ఆ 100% కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఫుల్ తీసుకున్నానండి. మా Good. బాబాయ్‌ల అత్తలు, ఇంకా మా ఊరోళ్ళు అసలు చాలా ఆ ఊరికే ఆడపడుచునన్నేమో అన్నంత ఫీల్ అవుతాను ఇప్పటికి వావ్! గూడా. చాలా అంత బావుంటది. అంతే. జాయింట్ ఫ్యామిలీస్‌లో నుంచి ఒక మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన మీరు, ఇప్పుడు ప్రెజెంట్‌గా సొసైటీలో మీరు ఒక ఆఫ్‌కోర్స్ ఒక కూతురుగా, ఒక మేనకోడలుగా, యెస్. ఒక వదినగా, ఒక భార్యగా, పిల్లలకి తల్లిగా చాలా రోల్స్ మంచి రోల్స్ పోషించారు. ఇంకా నెక్స్ట్ మీరు అత్తగారుగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వటం. ఒక అత్తకి, కోడలికి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ కావాలి? అత్తకి, కోడలికి మధ్య రిలేషన్ ఏముంటండి, కూతురులాగా చూడాలి అనుకుంటాము. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండాలి. కానీ మనం ఎప్పుడు మంచిగానే చూడాలండి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. వాళ్ళకేదో చూస్తారు. అంటే మనం 100% ప్లస్ ఉంటే డెఫినెట్‌గా ఒకరోజు తెలిసిపోతది గదా! నేనైతే నేను అని చెప్పొద్దేమో, కానీ బావుండాలండి. యెస్, ఆఫ్ అసలు కోర్స్. ఎందుకంటే వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ జేసి వస్తుండ్రు అని గాదు గానీ, మనం కూతురుంటే మనం అలాగే చూస్తాం గదా! కూతురుకి, ఆ! కోడలికి తేడా ఉండకూడదు. అంతే. అమ్మ ప్లేస్‌లో అత్తమ్మొస్తారు. 100% ఆడపడుచులు, వదినలు, మరదళ్ళు, ఇంకా మీరు అన్న వైఫ్, తమ్ముడి వైఫ్‌నైతే మీరు ఫస్ట్ వాళ్ళని జూసుకోండి. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మన కూతురు, మన అన్న, మన తమ్ముడు, వాళ్ళకింకా మనం చెప్పాల్సింది గానీ, మనం చేయించాల్సింది ఏం లేదు. వాళ్ళని మనం ఓన్ చేసుకుంటే మన రిలేషన్స్ ఏవి పాడుకావు. సో, పేరెంట్స్ అయినా, ఎవరైనా అత్తలుంటారు గదా! కొంచెం ఏంటంటే అమ్మాయిల గురించి చెప్పడము, అలా చెప్పకండి. వాళ్ళ రిలేషన్ నెగటివిటీ స్ప్రెడ్ చేయకూడదు. యెస్. నెగటివిటీ అనంటే వీళ్ళ గురించి ఎక్కువ చేస్తే వాళ్ళు సేమ్ ఏజ్‌లో ఉంటారు గదా! వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాయి. సో, వాళ్ళ రిలేషన్ బావుండాలంటే మనం యావరేజ్‌గా ఉండాలి. మన ప్రేమ మనది మనకు తెలుసు గాబట్టి అన్నది నా ఒపీనియన్ ఓకే. అంతే. బ్యాలెన్స్ ఎలా? బ్యాలెన్స్ దట్స్ ఆల్. బ్యాలెన్స్ ఈస్ మోర్. సో, ఒక సొసైటీలో మీరొక వర్కింగ్ ఒక బిజినెస్ ఉమెన్‌గా మీకొక యాంబిషన్ ఉంటుంది. మీకొక గోల్ ఉంటుంది. అది పెద్దదైనా, చిన్నదైనా. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఈచ్. ఇలా ఉండేటప్పుడు మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బావుందండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ అన్నిట్లో తను అసలు నేనెక్కడ లో కానివ్వరు. అన్న, తమ్ముళ్ళ ఎవ్వరైనా సో, నీకేదో ఉంది అన్న కాన్ఫిడెన్స్ పిల్లలైనా వాళ్ళు నమ్ముతారు. సో, ముందుకెళ్ళడానికి. మీరు మీ ఫ్యామిలీ బిజినెస్‌లో మీరు మంచిగా రాణిస్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఒక ఫ్యామిలీ బిజినెస్‌లో యూ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ బిజినెస్. యాహ్! అండ్ ఇండివిడ్యువల్‌గా మీకేదైనా వేరే ప్యాషన్, గుర్తింపు, వేరే ఇంకేదైనా బిజినెస్ ఐడియా? గుర్తింపు అని గాదు గానీ, ఏమనిపిస్తదంటే అందరూ ఇంకా జనాలకి మనుషులకి ఇంకా ఏదో స్వేచ్ఛ కావాలని. అంటే మా జనరేషన్ వాళ్ళకి ఏమైపోతుందంటే, వాళ్ళకి అక్కడ అమ్మ, నాన్నకి భయపడ్డారు. తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం గాక, వీళ్ళకి భయపడ్డట్టు వీళ్ళు చెప్పినయన్నీ చేయడం. అలా గాకుండా వాళ్ళ ఓన్‌గా వాళ్ళ డెసిషన్స్ తీసుకునే అవసరం ఇప్పుడొచ్చింది. సో, మీ టైంని మీరిప్పుడు ఇప్పుడు 40 ఇయర్స్ వచ్చిండ్రు. పిల్లలు అందరూ పెద్దగా అయిపోతున్నారు. కాబట్టి మీ టైంని మీరు వినియోగించండి. మీరు మీ మీ కోసం మీరు బతకండి. అంటే భర్తలకు కూడా వాళ్ళకి చెప్పుకోలేకపోయిండ్రనమాట. అంటే ప్రతి దాంట్లో ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు వంట చేస్తుంటారు. వంటలో ఒక 1 అవర్ స్పెండ్ చేయండి మీరు మీ ఫ్యామిలీతో. అప్పుడు చాలా డిస్కషన్ చేయొచ్చు. ఒక 1 అవర్ వాకింగ్‌కెళ్ళండి. ఎన్నో మాట్లాడుకోవచ్చు. మన ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకోవచ్చు. రిలేషన్స్ అన్నీ పాజిటివ్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి గురించి అసలు మీరు పాజిటివ్‌గా మాట్లాడి చూస్తుండండి. ఎవ్వరి గురించి నెగెటివే మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. గుడ్. వెరీ గుడ్. యాహ్! బీ పాజిటివ్. మైన్ ఈస్ యాహ్! నైస్. యాహ్! సో, పాజిటివ్ అప్రోచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది వేస్తామో, ఏదిస్తే అది ఖచ్చితంగా వస్తది. కొంచెం లేట్ ఏదైనా సరే ఏది వెరీ గుడ్. వ్యాలిడ్ పాయింట్ వాసవి. దిస్ ఈస్ యాహ్! పాజిటివ్ సైన్
యాహ్! పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ థింకింగ్ యెస్ సార్. అని మీరు చెప్పేది ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. అవును. ఒక ఉమెన్గా ఒక సాటి మహిళలకి ఏం చెప్తారు మీరు? మీకు అన్నీ వస్తాయండి. మీరు అన్నీ చేయగలరు. అందరూ ఆ వుమెన్ అనుకోవద్దు. వుమెన్ Yes. చెప్పాను కదా! వుమెన్ అంటే ఎక్కడ ఆగిపోయేది లేదు. వుమెన్‌కి ఇంకా స్ట్రెంత్ ఎక్కువుంటది. అందరికంటే మగవాళ్ళ కంటే మనం చేసే పనులు చాలా వాటిలో చాలా తారతమ్యంగా ఎక్కువే చేస్తున్నాం. సో, అందుకని మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. మీకేం టాలెంట్ ఉంటే అది మీరు ఉపయోగించుకొని ముందుకు రావడానికి ట్రై చేయండి. అన్నిట్లో ఏమైపోతుందంటే కొంతమంది అన్నీ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్లీ అన్నీ బర్డెన్ పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఏందంటే భర్తలు పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారంటే వాళ్ళకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు అన్ని డబ్బులు ఇచ్చేసి, అన్నీ ఇచ్చేసి జాబ్‌లను వదిలేసి జాబులు కూడా చేయకుండా వాళ్ళకి చాలా ఇచ్చేసేసి కొంతమంది ఫ్యామిలీస్‌లో. వాళ్ళేమనుకుంటారంటే అది బావుందనిపిస్తది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చేత కావట్లేదని వీళ్ళు గుర్తించట్లేరు. భర్తలు గుర్తించట్లేదు. సో, వాళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళకి చేతనవ్వట్లేదు, చేయలేకపోతుంటారు. వాళ్ళు చేస్తే బావుంటదంటే వాళ్ళకి మర్చిపోతారు. సో, అలాంటి గ్యాప్‌లు ఇయ్యకండి. సో, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే ఫ్యామిలీ చాలా బావుంటది. అంటే మనం అంటే మన పిల్లలకి కొంతమంది ఏమైపోతుందంటే అమ్మ అంతేరా, వాళ్ళు ఇంతేరా ఇలా మాట్లాడడం వదిలేయండి. ఫస్ట్ మన పిల్లల ముందు మనము భర్తలు భార్యలకు రెస్పెక్ట్ ఇస్తే, పిల్లలకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే సూపర్, రియల్లీ. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా ఒక ఏజ్ వచ్చింది అన్నది ఏమైపోతుందంటే మనకి ఏజ్ వచ్చినా మన పిల్లలు అమ్మ అంతే ఉందేమో, అమ్మకి చేతనవుతదేమో, అమ్మ చెయ్యాలేమో అనేసి భర్తలు వాళ్ళ అమ్మకు వాల్యూ ఇవ్వనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంతేనేమో, అమ్మ చెయ్యాలేమో అనుకుంటారు. సో, Yes. ఒక రోబోలాగా అయిపోతుంది. అంటే వాళ్ళకు చేతనవ్వట్లేదు అమ్మకు అన్నది వాళ్ళు మర్చిపోతుండనమాట. సో, అది మారాలి. పిల్లలకి వాళ్ళు కూడా చెప్పాలి. భార్య ఇంపార్టెన్స్. మీ అమ్మ చాలా ఇంపార్టెన్స్ అన్నది కంపల్సరీ వాళ్ళకి తెలవాలి వెరీ ఖచ్చితంగా. గుడ్, వ్యాలిడ్, ఇట్స్ రియల్లీ ట్రమాండస్ వ్యాలిడ్ పాయింట్ అవునండి. వాసవి. వై బికాస్ను ఒక అమ్మ ప్లేస్ కంటే ముందు వైఫ్గా వచ్చారు. అవునండి. సో ఆ వైఫ్ ప్లేస్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా తీసుకొని రావాలి, అమ్మ ప్లేస్కి ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం, అవును. పిల్లలకు ముందు అమ్మకి వైఫ్కి ఎలాంటి అవును. ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆమె ఫీలింగ్స్కి, ఆమె యొక్క వర్క్కి, అవును. ఎలాగైనా అమ్మ అంటే వర్క్ హలిక్, అంతే. అమ్మ ప్రేమ ముందు అసలు ఏదైనా సరే అంతే నథింగ్. అండి. బట్ అట్లాంటిది నిజంగానే మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఇట్ ఈస్. ఏంటంటే అమ్మ ఇంతేనేమో ఇంకా చేయాలేమో, అవును. ఇంకా అంటే మనం ఇది అక్కడ కాదేమో. అమ్మ అంతే అన్నది వాళ్ళకు తెలవకూడదనమాట. ఎస్, అమ్మ అంటే అన్నీ అంటే అది ఒక భర్త ఇస్తేనే భర్త భార్యకు, భార్య భర్తకు ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తే అమ్మ ఇంతే, నాన్న అంతే అలాంటివి వదిలేసేయండి. భార్యాభర్తలు స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటది. ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే పిల్లలు బావుంటారు. ఇంకా అక్కడ పోట్లాటలే లేనప్పుడు అన్ని రకాలుగా మంచిదే గదండీ! మనం పాజిటివ్‌గానే ఇస్తాం. మన పిల్లలు బానే పెరుగుతారు. వాళ్ళకి కావాల్సినయన్ని మనం ఇచ్చేసి, మనం ఒక మంచి ఫ్యామిలీనిస్తే, వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీని ఏర్పరచుకుంటారు గదా! వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళ భార్యతో ఇలాగే ఉండాలేమో, మనం రెస్పెక్టే ఇవ్వాలేమో, అదే నేర్చుకుంటారు గదా! ఒక మంచి జాయింట్ ఫ్యామిలీలోంచి ఇచ్చిన ఒక ఆడపిల్లగా, ఒక మంచి ఫ్యామిలీలో ఒక కోడలుగా మీ పాత్ర, ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక చదువుకున్న విద్యావేత్తగా, ఒక ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిగా, ఒక సొసైటీలో ఒక గుర్తింపు, ఒక ఐడి, ఒక రోల్ మోడల్. యు ఆర్ ద ఐకానిక్ టు ది అప్‌కమింగ్. సో మీ ఫ్యూచర్‌లో మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్, మీ యొక్క ఫీలింగ్స్ మా ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్నో షేర్ చేసుకుంటాము. తప్పకుండా థ్యాంక్ యూ అండి. సో మచ్ ఫర్ యువర్ థాంక్స్ అండి.